అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. మరి దేవుని రెక్కల చేత కింద మనం ఉండాలంటే ఆయన రెక్కల కింద మనం ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద చూసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినైతేనే ఆశ్రయ దుర్గము లేదు. ఇప్పుడు మన చుట్టాల ఇంటికి వెళ్ళినా సరే, ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, అక్కడ ఆశ్రయము ఉండదు. మరి మనం వెళ్ళే ప్రయాణంలో కూడా, మన జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన రెక్కల క్రింద ఆశ్రయ దుర్గముగా ఉంటానని దేవుడు మనం సెలవిస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలుగుతుంది, ఇంకెక్కడికి వెళ్ళినా ఆశ్రయ దుర్గము కలగదు. కానీ ఆయన రెక్కల కింద ఉంటే మనకు ఏమి జరుగుతుందంటే, వేటగాని ఊరిలో నుండి మనం విడిపించబడతాము. అంటే శత్రువుల చేతుల నుంచి మనం